నెల్లూరు హరినాథపురంలోని హిమాలయ సెయింట్ మేరీస్ స్కూలు ఆధ్వర్యంలో విద్యార్థి అభ్యాస ఉద్యమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్, డైరెక్టర్ హిమశైలజ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. హ్యాండ్స్తో ప్లకార్డ్స్ ధరించి శుభ్రతను కాపాడాలి అనే సందేశాన్ని అందించారు. వేస్ట్ పదార్థాలను రీయూజ్ చేసి భూమికి భారం కాకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సో మా పిల్లల యొక్క లెర్నింగ్ ఎక్సలెన్స్ని మేము ఇంకా అభివృద్ధి చెందడం కోసం ఒక స్టూడెంట్ లెడ్ మూమెంట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మేము ఎంచుకున్న టాపిక్ వచ్చి వేస్ట్ మేనేజ్మెంట్. ఎందుకు ఈ టాపిక్కే అంటే, సో మనం ఎక్కువ ప్లాస్టిక్ కానీ లేదా ఎక్కువ చెత్త రీయూజ్, ఆ కోకోనట్ షెల్స్ కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాము. సో అవి పడేసి ఎర్త్కి ఎక్కువ భారం కానికుండా సో దాన్ని ఎలా రీయూజ్ చేయాలి. సో ఈ రీయూజ్ రీసైకిల్ అనేది నాట్ ఓన్లీ ఇక్కడితో ఎండ్ అయిపోకుండా సో ఎంటైర్ వాళ్ళ లైఫ్లో కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ మనం ఏదైనా పాట్స్ చేసుకుంటాము, అండ్ కోకోనట్ షెల్స్తో కప్స్ కానీ, అండ్ పిస్తా షెల్స్ ఉంటాయి ఒక డెకరేటివ్ ఐటమ్. సో ఇలాంటివన్నీ స్టూడెంట్స్లో అకాడమిక్సే కాకుండా కొత్తగా ఇంకా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది చేపట్టాము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడంలో మా హిమాలయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడూ ముందుంటుంది. మేము ముందుండి మా వెనక మా కరెస్పాండెంట్ శ్రీధర్ సార్ కానీ, మా డైరెక్టర్ హిమశైలజ మేడం కానీ మమ్మల్ని వెనకుండి చక్కగా నడిపిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.